అంతా గ్రైండ్ చేసుకొని ఉప్పేసి చింతపండు పులుసు పిసికేసి ఉలవచారులోకి పోసి పొయ్యి మీద పెట్టాను. ఇక తిరగవాత పెట్టుకుందాము. ఉలవచారులోకి కారం, పసుపు వేసి ఉడకబెడుతున్నాను. అలాగే తిరగవాత పెడుతున్నాను. ఇందులోకి ఆయిల్ వేసి పెట్టాను. వేడయింది. సాసవలు జీలకర్ర వేస్తున్నా. సాసవలు వేగినాయి. ఇప్పుడు తెల్లగడ్డ వేస్తున్నాను. ఎర్రగా అయిన తర్వాత తెల్లగడ్డ ఎర్రగైంది కదా, ఇప్పుడు కరివేపాకు ఎర్రగడ్డ వేసేస్తాను. ఎర్రగడ్డలు ఎర్రగా అయిపోయినాయి. అప్పుడే దంచి పెట్టుకున్న రసం మసాలా వేసేసి ఊరికనే నూనెలో వేయించుకొని కూరలోకి వేసుకునేయాలి. ఉలవచారు రెడీ అయిపోయింది. ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుందాము. బెల్లం ఇది వేస్తున్నాను. ఉలవచారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.